ప్రియమైన సహోదర సహోదరిలారా, మీరు బైబిల్ ధ్యానము చేస్తున్నారా? అయితే ఈ సందేశం మీకోసమే. మనము దేవుని యందు నిర్దోషంగా జీవించాలి అంటే ముందుగా ఒక సత్యం తెలుసుకోవాలి. 1 పేతురు 1 అధ్యాయము 19వ వాక్యము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. అవును, మనము క్రీస్తు ద్వారా ఎన్నిక కాబడిన వారము. ఆయన రక్తము చేతనే మనము శుద్ధి పొందాము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వాక్యము చెబుతోంది, వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. కాబట్టి సహోదర సహోదరీలారా, మనము వ్యర్థమైన వాటి వైపు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు మనస్సు పెట్టకూడదు. అది వ్యర్థమైన వాటిది. దేవుని చిత్తము ప్రకారం నడుచుకుంటూ సత్యములో నిలిచి ఉండాలి. మన మాటలు స్పష్టంగా ఉండాలి. అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా నిజాయితీగా జీవించాలి. అప్పుడు మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. మనము క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడ్డవారమని గుర్తుంచుకొని శుద్ధమైన హృదయంతో దేవుని యందు జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.